ఈ నెల 8వ తారీఖు అసెంబ్లీ ఆవరణంలో కొత్త కౌన్సిలర్ భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి మండలి చైర్మన్ గుప్తా సురేందర్ రెడ్డి కొన్ని వివరాలు చెప్పడం అయితే జరిగింది. ఏదైతే హెరిటేజ్ భవనం ఉందో దానికి సంబంధించి రెనోవేషన్ చేయించి దాదాపుగా 30 కోట్లతోని ఖర్చుతోని సంవత్సర కాలం వెచ్చించి మండలి ఏదైతే సభ ఉంటుందో అది కూడా అసెంబ్లీ ఆవరణంలో ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నామన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పుడు వచ్చే బడ్జెట్ సమావేశాలు తర్వాత ఒక సెంటర్ పాయింట్గా ఉండే విధంగా మొత్తం కూడా ఏర్పాటు చేస్తాం అన్నట్టుగా కొంత రినోవేషన్ వర్కులు కూడా ఉన్నాయన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే దానికంటే ముందు ఈ నెల 8వ తారీఖు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమవుతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. పూర్తిగా ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మరి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కొత్తదనంగా అసెంబ్లీ అయితే ఉండబోతా ఉందని కూడా చెప్పవచ్చు. ఈ బడ్జెట్ సమావేశాలు మార్చి 16వ తారీఖు నుండి అయితే ఉండబోతా ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా కొత్తగా రంగులతో కూడా అసెంబ్లీ మెరుస్తూ ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. కొత్తగా రినోవేషన్ చేస్తూ కొత్త భవనాలు ఏదైతే ఆ హెరిటేజ్ భవనం ఉందో సగం అటు వైపు కూడా కూలిపోయిన నేపథ్యం కనబడుతుంది. దాన్ని కూడా పూర్తిగా రినోవేషన్ చేస్తూ మొత్తానికి కొత్త కళ తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ నెల 8వ తారీఖు అయితే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీద అయితే ప్రారంభం కాబోతా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. దీనికి సంబంధించి కూడా ఇటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా వాటిని సంబంధించిన ఏర్పాట్లు అయితే చూసుకుంటున్నట్టు కూడా తెలుస్తూ ఉంది.